పలకరిపోతున్నారు అనమాట. ఆయన పేరు చూసారుగా ఎంత పెద్దగా ఉందో, సుబ్బారావు గారు. మాట్లాడండి రేవంత్ గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన సితారా ఎంటర్టైన్మెంట్స్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నవీన్ అన్న మంచి ఛాన్స్ ఇవ్వడం వల్ల చాలా మంచి క్యారెక్టర్ చేశాను. చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా నవ్వుకుంటారు. అలాగే మీను గారు నేను కాంబినేషన్లో కూడా ఒకటి చేశాం. అయితే అది చాలా 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 ఫుల్ ఒక డాగ్ సీన్ ఒకటి ఉంటుంది. అది చాలా ఓకే, డాగ్ సీన్ వరకు ఓకే, పర్లేదు. అది ఏంటి అని చెప్పొద్దు, అంతే. చెప్పలేదుగా. ఓకే, అయితే అలాగే ఈ జాన్ 14th రేపొద్దునే, జాన్ 14th అంటే రేపొద్దునే. అయితే మీరు జాన్ 14th వెళ్ళి సినిమా థియేటర్స్లో చూసి బాగా నవ్వుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ సో మచ్. మీనాక్షి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అండ్ ఆల్రెడీ చెప్పేశాను మొత్తం, కానీ చాలా ఎక్సైటెడ్. మేమందరం చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ తయారిచ్చారు. సో రేపు మన మొత్తం టీమ్ ది హార్డ్ వర్క్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చాలా ఎక్సైటెడ్. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ నవ్వుకునే ఉంటారు, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే బుకింగ్స్ ఆర్ ఓపెన్ నౌ. సో మీరు టికెట్స్ బుక్ చేయండి, మీ ఫ్యామిలీస్తో చూడండి, ఎంజాయ్ చేయండి అండ్ సంక్రాంతి సెలబ్రేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారికి ఇచ్చేద్దాం ఇప్పుడు. ఇందాక నుంచి వంశీ గారు ఏమంటున్నారంటే నేను Q&Aలోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నా అంటున్నారు. సో ఎస్, నవీన్ పోల్శెట్టి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక మా ట్రైలర్లో చూపించినట్టు ఫీలింగ్స్ లేని వాళ్ళకి గడ్డాలు పెరగవని చాలామంది నాకు ఇక్కడ క్లీన్ షేవ్ బ్యాచ్ కూడా కనిపిస్తున్నారు, ఫీలింగ్స్ లేని వాళ్ళు కూడా. సో ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ ప్రతి ఒక్కరికి. ఈరోజు మేము కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ విషెస్ తెలుసుకుందామని. రేపు రాబోయే 4 days ఫెస్టివల్, ఇందాక మారి చెప్పినట్టు మన తెలుగు కల్చర్లోనే మనందరికీ సంక్రాంతి అనేది ఒక జాయస్ వైబ్రెంట్ ఫెస్టివల్. సో ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు మనం ఎన్ని బాధలు ఉన్నా ఆ 4 రోజులు మాత్రం అన్నీ మర్చిపోయి అందరినీ కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటాం. ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో అందరినీ కలుసుకొని చాలా రోజుల తర్వాత నవ్వుకొని పండగ వంటలు తింటూ, సో చాలా చాలా ఒక జాయస్ టైం. సేమ్ అదే ఎనర్జీ, ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్, ఆ వైబ్ అనేది ఈ అనగనగా ఒక రాజులో మేము క్యాప్చర్ చేసాం ఈ సినిమాలో. మీరు ఇటీవల ట్రైలర్ కూడా చూశారు కదా. సో ఆ ట్రైలర్ ఎప్పుడైతే డ్రాప్, మేము జనరల్గా సినిమా తీసిన తర్వాత మా సినిమా చూసుకున్నంతసేపు చాలా బాగుంది అని అనిపిస్తుంది. బట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా సినిమాలో ఎంత మ్యాటర్ ఉంది, సినిమాలో ఎంత కనెక్ట్ ఉంది, ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతుంది అనేది చెప్పలేము ఎవరు కూడా. సో ఎప్పుడైతే మా ట్రైలర్ డ్రాప్ చేశామో ఆ రోజు నుంచి మా టీం అందరూ మా నర్వస్నెస్ కానీ, ఆ డౌట్స్ కానీ అవన్నీ డిలీట్ అయిపోయాయి. అక్కడి నుంచి మేము చాలా చాలా ఒక ఎక్సైటింగ్ కాన్ఫిడెంట్ జోన్లోకి వచ్చాము. ఎందుకంటే ట్రైలర్ డ్రాప్ చేసిన మూమెంట్ నుంచి సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి చోట ఆ ట్రైలర్లో ఉన్న బిట్స్ వైరల్ అవ్వడం కానీ, ఆ ట్రైలర్లో ఉన్న వైబ్ చాలా ఈజీగా క్యాచ్ చేశారు ఆడియన్స్. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమా లాగా ఉంది, ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది. చాలా చాలా బాగుంది ట్రైలర్, చాలా ఫ్రెష్గా ఉందని మాకు మీరు చూసే ఉంటారు. సో ఎప్పుడైతే ఈ కమెంట్స్, ఈ రియాక్షన్స్ వచ్చాయో అక్కడి నుంచి మేము చాలా చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అండ్ ఇటీవలే బుకింగ్స్ కూడా ఓపెన్ చేసాము, బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్లో, ప్రతి చోట. ఇందాక మా టీం వాళ్ళు కూడా చెప్తున్నారు యూఎస్లో యాక్చువల్లీ ఫస్ట్ ప్రీమియర్స్ పడుతున్నాయి. సో యూఎస్ బుకింగ్స్ ఓపెన్ చేసాం. ఇంకా కొన్ని లొకేషన్సే ఓపెన్ చేసాం, సమ్ 200 odd లొకేషన్స్. ఆ 200 odd లొకేషన్స్లోనే ఆల్రెడీ నాకు ఇందాక ట్రేడ్ వాళ్ళు చెప్తున్నారు, నా ప్రీవియస్ సినిమా ఓపెనింగ్స్ ఏదైతే ఉందో అమెరికాలో వాటన్నిటిని ఆల్రెడీ ప్రీసేల్స్లోనే సినిమా అనగనగా ఒక రాజు దాటేసిందంట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే అమెరికా నుంచి ప్రీమియర్స్కి వస్తున్న అమెరికన్ మన ఓవర్సీస్ ఆడియన్స్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు, నా ప్రతి సినిమా ఫస్ట్ ప్రీమియర్ షో అక్కడ పడడం, అక్కడి నుంచి టాక్ రావడం, అక్కడి నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవడం, ఇదే ప్యాటర్న్ ప్రతిసారి. సో ఈసారి కూడా అక్కడి నుంచి ఇంత మంచి రెస్పాన్స్ రావడం, వీరందరూ చాలా ఎక్సైట్
ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ ఇక్కడ నుంచి పంపించాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా ఈరోజు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సో మీరు ఇంకా టికెట్ బుక్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళేసి అనగనగా ఒక రాజు 14th మార్నింగ్ టికెట్ బుక్ చేసేసుకోండి. ఐ థింక్ మా టీం అందరూ శ్రీరాములు అండ్ ప్రసాద్లో కూడా వచ్చి రేపు మార్నింగ్ చూస్తున్నాం. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారని చూద్దాం అన్న జోన్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ. సో యా, మీ ఇద్దరు కాంబినేషన్, మీ అందరి కాంబినేషన్. ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, ఒకసారి చేసి తీసుకొచ్చేస్తే మనం Q&A స్టార్ట్ చేసేద్దాం తొందరగా. సరే, చేయొద్దు, నుంచొని ఆన్సర్ చేసేస్తా ఉంటున్నారు. ఓకే, మరి అయితే ఇంకెందుకు, మీరు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మైక్స్ పాస్ చేయండి మీడియా మిత్రుల దగ్గరికి. మైక్ ఇచ్చారా? ఎవరు స్టార్ట్ చేశారు? నాగేంద్ర కుమార్ గారు అడుగుతున్నారా? మైక్ ఇవ్వలేదా? మైక్ ఇవ్వండి అక్కడ తీసుకెళ్ళి. ఓకే నవీన్, కానీ మాకు క్యాప్చర్ చేయడానికి కావాల్సి వస్తుంది. ఫస్ట్ మారి గారు, డైరెక్టర్ గారు నమస్కారం. సంక్రాంతికి వస్తున్న సినిమాల డైరెక్టర్లు అందరూ చాలా హ్యాపీగా వాళ్ళు రీల్స్ చేయడము, ప్రమోషన్స్లో బాగా యాక్టివ్గా అనిపించారు. మీరేంటి సైలెంట్గా ఉండిపోయారు? అంటే నేను కూడా చెప్తున్నాను, నేను సైలెంట్ లేదు, హ్యాపీగానే ఉన్నా. చాలా అన్ని ప్రమోషన్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. సినిమా కూడా చెప్తున్నా. మారీ హ్యాపీ ఫేసే అది. నేను న్యాచురల్ అదే అండి, మనోడు హ్యాపీ ఫేస్ అది. ఇట్లా నాగవంశీ గారు కూడా కొద్దిగా సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు? రేపు రిలీజు, నాకు ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఉంటాయి కదా, నేను ఇక్కడ వచ్చి నుంచున్నా. నేను ఇంకా సైలెంట్గా ఉండగా ఎలా ఉండమంటారు చెప్పండి? ఏదో రెండు జోక్లు. మీరుంటే ఫైర్ కదా సార్, స్టేజ్ మీద కానీ ఎక్కడైనా. నాగవంశీ గారు ఉంటే అదొక ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ ఇక్కడ స్టేజ్ మీద అంటే మీరు సైలెంట్గా ఉంటున్నారకే కొద్దిగా ఎందుకు అనేసి. ఇంకా మీరు అడగడం స్టార్ట్ చేయలేదు కదా, అందుకని సైలెంట్గా మీ నుంచి కూడా డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. అదే చేద్దాం. మీరు వచ్చి 2 స్టెప్లు వేయండి మా సినిమాలో. మంచిగా పాటలోనే మీరు వంశీ గారు ఇద్దరితో అయిపోయింది. సంక్రాంతి కాంపిటీషన్లో దిగడానికి కారణం ఏంటి సార్? అంటే ఇటు 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి 3 అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంది, మీరు ఉన్నారు. ఇంత కాంపిటీషన్లోకి రావడం అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంది మీకు ఏంటి అనేది? మీకు ప్లాన్ చేసినప్పుడు ఇన్ని సినిమాలు లేవు యాక్చువల్లీ. శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారి సినిమా, అనిల్ గారి సినిమా ఉంది ప్లాన్లో. రాజాసాబ్ డిసెంబర్ అనుకున్నది, ఇలా ముందు 2-3 డేట్లు అనుకున్న ముందుకు వచ్చింది కదా. సో ఇంకో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఒక అనిల్ రావుపూడి గారిది, చిరంజీవి గారి సినిమానే ఉంటుంది అనుకున్నాము. రెండో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా రవితేజ గారిది శర్వానంద్ కూడా సడన్గా వచ్చింది కదా, అవుట్ ఆఫ్ ది బ్లూ. నవంబర్లో డిసెంబర్ దాకా ఫస్ట్ బైకర్ అనుకుని సడన్గా వచ్చింది కదా. సో ఇంకా ఏ ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఓటీటీ కమిట్మెంట్స్ అవి ఉన్నప్పుడు మేము ఎవరిని ఏది ఆపలేము కదా. సో అనుకోకుండా 5 సినిమాలు అయినాయి, కానీ ప్లాన్ ప్రకారం అనుకున్నప్పుడు అంత లేదు. కానీ ఒకసారి అనౌన్స్ చేసినదో, ఒకసారి ఓటీటీకి ఇన్ఫార్మ్ చేసినదో మేము ఎవరం బ్యాక్అవుట్ అవ్వలేము కదా, అలా అది ప్రాబ్లం. కొద్దిగా ఈ సినిమాలో నవీన్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనేసి అనిపిస్తుంది ఏంటి?